హే హాయ్. సో నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళిన ప్రతిసారి మేమైతే ఫామ్కి వెళ్తామన్నమాట. అక్కడ ఏం పని లేకపోయినా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి టైంపాస్ చేసుకొని వస్తాం. సో ఈ వీడియోలో కూడా ఏం చేసాము ఏంటి అని మీరు చూసేయండి. సో ఇంకా మా పిన్ని గారు వాళ్ళ ఫామ్కి వెళ్ళాము. సో వాళ్ళ ఇంట్లో అయితే కొన్ని పచ్చి జీడిపప్పు ఉండింది. అవి మనమే కాల్చుకొని అందులోంచి పప్పు తీసి తినాలన్నమాట. సో ఇంకా ఎలాగో టేస్టీగా ఉంటాయి, ఇంకా మనకి టౌన్లో డైరెక్ట్గా దొరుకుతాయి కదా, మనమే కాల్చుకొని తిందామని ప్లాన్ చేసాము. సో ఇంకా అక్కడికి వెళ్ళగానే టెంకాయ పట్టలన్నీ ఒక చోట వేసేసి అందులోకి జీడిపప్పు పోసేసారు నా తమ్ముడు. సో అవి మేము కొంచెం కాల్చుకోకుండా టూ మచ్ ఓవర్గా కాల్చేసాం, బొగ్గ అయిపోయినాయి. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా అవి కాల్చుకొని తినేటట్టు ఉంటే ఖచ్చితంగా కొంచెం లైట్గా ఉండగానే బయటికి తీసేయండి. ఎందుకంటే అందులో ఉన్న కొంచెం వాటర్ లాంటిది ఒక లిక్విడ్ ఉంటుంది, దానివల్ల ఇంకా ఎక్కువ మంట వస్తుంది. అది ఇంకా ఎక్కువ నల్లగా మాడిపోయేటట్టు చేసింది మాకైతే. సో దాంట్లో సగం అన్నీ మేము పాడేసాం, సగం తిన్నామంటే చాలా నల్లగా మాడిపోయాయి మాకైతే. నెక్స్ట్ టైం మీరు కాల్చుకునేటట్టుంటే ఖచ్చితంగా సగం కాలంగానే తీసేయండి అందులో ఉన్న లిక్విడ్. అలాగే పచ్చి పచ్చిగా తింటే నోరంతా ఒక వగరుగా ఉంటుంది. అలా అని పూర్తిగా మాడబెట్టేస్తే మొత్తం లోపల మాడిపోతుంది పప్పు అంతా. ఇంకా మా పరిస్థితి చూస్తే అందులో ఉన్న పప్పు నల్లగా అయిపోయింది. ఇంకా అవి పాడేయలేక అలా అని తినలేక సగం సగం తిని వదిలేసి వచ్చేసామన్నమాట. ఇంకా మా బుడ్డిదైతే అని ఆడుకుంటుంది, ఇదో ఇలా అయిపోయింది జీడిపప్పు అయితే నల్లగా. సో ఇంకా అక్కడే ఉన్న చెట్లు తీసుకొని ఇంకా ఆ జీడిపప్పుని ఆర్పేసాం. అది ఎంతసేపుకి ఆరిపోవట్లేదు, అందులో ఉన్న లిక్విడ్ వల్ల ఇంకా ఎక్కువ మంటలు వస్తుందన్నమాట. సో ఇంకా అది ఆర్పేసి అందరూ కూర్చున్నాం రౌండ్ వేసుకొని, ఒక్కొక్కరు కొన్ని భాగాలు పెట్టేసుకున్నాం అనమాట తినడానికి. ఒకసారి మీరు వాటిని చూడండి, బొగ్గులు అయిపోయినట్టు అయిపోయినాయి నల్లగా. అవి అసలు పనికి వస్తాయో రావో కూడా అర్థం కావట్లేదు. ఇంకా కొంచెం కాలాలి అని అలా చేసేసాం. లాస్ట్కి చూస్తే రిజల్ట్ ఇలా ఉండింది, మొత్తం మాడిపోయాయి. మా తమ్ముడేమో ఒకవైపు కొట్టిస్తున్నాడు, మధు ఒకవైపు కొట్టిస్తున్నాడు. వామో బాగుండవంతా ఇంకా నేను తినేసాను బాగా. వాళ్ళైతే ఏదో కొంచెం తిన్నారేమో. సో వాడు ఒకటి కొట్టించారు, మీరు చూడండి ఎంత నల్లగా అయిపోయాయి. ఇవి మొత్తం వేయించిన శనగింజలు ఎలా ఉంటాయో అలా నల్లగా అయిపోయి మాడిపోయాయి, తినడానికి కూడా పనికి రాలేదు. సో అందులో కొంచెం తెల్లగా ఉన్నాయి, తిన్నాము. ఇలా చేసామన్నమాట ఫామ్లోకి వెళ్ళి పనిలేని పని పెట్టుకొని ఆ పనిని కూడా చెడగొట్టుకున్నాము. సో మొత్తానికి మాకు ఏం పని ఉన్నా లేకపోయినా అలాగా వాళ్ళ ఫామ్లోకి వెళ్ళేసి ఎంజాయ్ చేసేసి రావాలి నేచర్లో అనే ఒక ఒపీనియన్లో ఆఫ్టర్నూన్ వెళ్ళాము. తిరిగి ఇంటికి వచ్చేసరికి 6 అయింది. ఆ చిన్న పిల్లకి ఇవ్వకుండా నేనే జోల్లో కూర్చొని ఊగుతున్నాను, అది అంటుంది. సో చాలా బాగా జరిగింది మా డే అయితే. సో ఎప్పుడు మేము మా పిన్ని గారు వాళ్ళ ఊరికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మేమైతే ఫామ్కి వెళ్తాం. కొంచెం పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది వెన్ కంపేర్ విత్ టౌన్. సో మనకి ఈ టౌన్లో వెహికల్స్ అవి ఇవి అంటూ వర్క్ అంటూ బిజీ షెడ్యూల్లో ఉంటాము. ఇంకా అలా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఇలా వెళ్తాము. ఇది టమాటా తోపు అనమాట. 45 days అయింది ఇవి పెట్టి, చెట్లు ఎంత పెద్దగా వచ్చాయి కదా, ఇంకొద్ది రోజులు కాయలు కూడా వచ్చేస్తాయి. సో మా డే అయితే ఇలా జరిగింది, చాలా బాగుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లాస్ట్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.